రక్షకుడైన యేసుక్రీస్తు దినమున చేరవచ్చిన దినం ఆరాధన వాక్యం ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలోని మొదటి అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు చదువుతున్నాం. ప్రభు సహాయాత్మై ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు బలవంతుడైన గొప్పదేవ నామమున ఈ ఆదివారం దినం వరకు సజీవుల లెక్కలో నుంచి ఆరాధించటకు స్థలాన్ని, ఆయుష్ను, అవకాశాన్ని ఇచ్చి ముందు నడిపిస్తున్న మా గొప్ప దేవ మీకు మేము నేర్చుకోవాల్సిన సంగతులను మీరు మా ఎడల కలిగి ఉన్న ప్రణాళికను అర్థం చేసుకొని మేము ఆరాధించటకు మా హృదయాలన్నింటినీ పులికొల్పు రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం ఆరాధన వాక్యం యొక్క శీర్షిక ఎస్తేరు గ్రంథంలోని దేవుని లక్షణం. ఇశ్రాయేలు చరిత్రను మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మనము గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మననం చేసుకుంటూ ఉన్నప్పుడే వాక్యములోని సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి విని వదిలేస్తే తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవడానికి కష్టతరం అవుతుంది. సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక సంగతిని కొంతమంది మాటల ప్రకారము 7 సార్లు వింటే అది పర్మనెంట్గా మెమొరీలో ఉంటుంది అని అంటారు. కొంతమంది 11 సార్లు వినాలి, కొంతమంది 21 సార్లు వినాలి అని చెబుతూ ఉంటారు. వాటెవర్ ద నెంబర్, మనం గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే దేవుడి వాక్యంలోని సంగతులను మాటి మాటికి గుర్తు చేసుకోవడాన్ని బట్టి అది మన మెమొరీలో ఉంటూ మనం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది అన్న సంగతిని గుర్తుంచుకుందాం. సరే, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఇశ్రాయేలు చరిత్రను మనము ధ్యానం చేసుకుంటూ ఉండగా అందులోని సంగతులను ప్రతి ఆదివారం కానీ లేదా సమయం దొరికినప్పుడు కానీ మరొకసారి మననం చేసుకోవడం బట్టి వాక్యము బాగా అర్థమవుతుంది అన్న ఉద్దేశం. సరే, ఎస్తేరు గ్రంథం అనగానే మనకు మామూలుగా గుర్తొచ్చేది ఏంటి అంటే ఇది లేడీస్కి కాపీరైట్ లాగా అయిపోయింది. స్త్రీల కూడిక అనగానే 2 పుస్తకాలు ఉంటాయి, రూత్ ఒకటి, ఎస్తేరు గ్రంథం. మంచిదే, కానీ ఐ థింక్ ఎస్తేరు గ్రంథము స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువ అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న సంగతులు అన్నీ ఉన్నాయి, పురుషులు నేర్చుకోవాల్సిన సంగతులు. సరే, బైబిల్ గ్రంథంలోని గ్రంథాలను కేవలం పురుషులకనో, స్త్రీలకనో, యవనస్తులకనో, వృద్ధులకనో అలా కేటగిరికలుగా మనం అలా వదిలేయకుండా వాక్యము మన కోసం, మనందరి మేలు కోసం అని అర్థం చేసుకొని నేర్చుకోవడము చాలా మంచి పద్ధతి. సరే, ఎస్తేరు గ్రంథంలోని దేవుని లక్షణాలను గురించి మనము పూర్తిగా తెలుసుకోవడానికన్నా ముందు అసలు ఈ ఎస్తేరు గ్రంథము లేదా ఎస్తేరు ఈ వృత్తాంతం అనేది ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎజ్రా గ్రంథము ఓపెన్ చేయండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము చివరి వచనము చదవకండి, జస్ట్ వినండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనము, 7వ అధ్యాయము 1వ వచనం. చూసారా, ఈ రెండిటి వచనాల మధ్య కాలంలోనే ఎస్తేరు గ్రంథము లేదా ఎస్తేరు యొక్క వృత్తాంతము జరిగింది. అనగా ఒకసారి వినండి. నా రైట్ సైడ్ బబులోను సామ్రాజ్యం ఉంది, నా లెఫ్ట్ సైడ్ యూదా రాజ్యం ఉంది అని అనుకుంటే, ఈ బబులోను రాజ్యంలోకి ఇశ్రాయేలీలు చెరగా తీసుకొని రాబడ్డారు, యూదులు చెరగా తీసుకొని రాబడ్డారు. వారు బబులోనులో ఉన్నారు. ఇర్మియా గారి వాక్యం ప్రకారం, ప్రవచనం ప్రకారం ఎన్ని సంవత్సరాలు యూదులు ఈ శిక్షలో ఉండాలి, ఈ చెరలో ఉండాలి? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 బ్యాచ్లుగా ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తారు. అంటే బబులోను నుండి యెరూషలేముకి వచ్చేస్తారు.
యూదా రాజ్యానికి తిరిగి వచ్చేస్తారు. వచ్చేటువంటి క్రమము 3 దఫాలుగా జరుగుతుంది అని విన్నాం. 1 జెరుబ్బాబెలు కాలం, 2 ఎజ్రా కాలం, 3 నెహమ్యా కాలం. జెరుబ్బాబెలు గురించినటువంటి సంగతులు పోయిన ఆదివారం విన్నాం. ఎస్తేరు గ్రంథములోని సంగతులు ఎప్పుడు జరిగాయి అని అంటే, ఈ మొదటి దఫా వచ్చినటువంటి జెరుబ్బాబెలు నాయకత్వం వచ్చిన ప్రజలు ఉన్నారు కదా, వీరు ఇక్కడికి వచ్చి మందిరాన్ని కట్టిన తరువాత మనకు ఎస్తేరు గ్రంథంలో ఉన్న సంగతులన్నీ జరుగుతుంటాయి అక్కడ. అనగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చిన వాళ్ళు, బబులోను నుండి యెరూషలేముకు వచ్చినటువంటి వాళ్ళు కంప్లీట్గా వచ్చేయలేదు. ఇక్కడ యూదులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేయలేదు. ఇంకా కొంతమంది అక్కడే సెటిల్ అయి ఉన్నారు. ఎందుకు? ఆ బబులోను దేశం వాళ్ళకి సురక్షితంగా ఉంది, పెళ్లిళ్ళు చేస్తున్నారు, పిల్లల్ని కన్నారు, భూములు కొన్నారు, అక్కడ చాలా కంఫర్టబుల్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనసు లేక అక్కడే మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. జెరుబ్బాబెలు నాయకత్వం కింద వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటుందా? 50,000 మంది వచ్చారు సుమారు. ఇక్కడే ఉన్నటువంటి వారు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఆ లక్షలలో ఉన్నటువంటి యూదులలోనే ఎస్తేరు, ఆ తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అన్న సంగతి గుర్తుంచుకున్నాం. సరే, మొదటిగా మనం చూసినటువంటిది ఎస్తేరు కథ ఎప్పుడు జరిగిందండి? జెరుబ్బాబెలు గారికి తర్వాత ఎజ్రా గారికి మధ్యలో ఎస్తేరు వృత్తాంతము జరిగింది. సరే, ఒకసారి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. చూడండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను అని. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు అహష్వేరోషు. ఈయన చక్రవర్తి. దేనికి చక్రవర్తి? పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి. బబులోను సామ్రాజ్యము కొన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా ఏలింది ప్రపంచాన్ని. బబులోను తర్వాత మాదియా పారసీకులు వచ్చారు. ఆ పారసీక రాజుల్లో ఒక రాజు మనం ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో చూసినటువంటి కోరేషు గారే కదా మొదటి దఫా బ్యాచ్ పంపించింది. ఆ కోరేష్ యొక్క మనుమడే ఈ అహష్వేరోషు. అంటే ఈయనకు ఆయన అయినట్టు తాతయ్య. ఈ అహష్వేరోషు కూడా చక్రవర్తిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి రోజు. ఈయన కింద ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఎన్ని అనంటే 127 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ 127 సామ్రాజ్యాలకు అహష్వేరోషు ఎలా ఉన్నాడంటే చక్రవర్తిగా ఉన్నాడు. బలము కలిగినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుతున్నాం, వినండి. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. ఎక్కడి నుంచి చేస్తున్నాడు? షూషను అనేటువంటి కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పారసీక రాజైనటువంటి అహష్వేరోషును మనం గమనిస్తూ ఉన్నాము. వీరికి దాదాపుగా 5 రాజధానులు ఉంటే ఆ 5 రాజధానుల్లో ఒక రాజధాని షూషను కోట అయినప్పుడు అక్కడ నుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ, ఈ రాజు ఏం చేశాడు, చక్రవర్తి ఏం చేశాడంటే ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఎవరెవరిని పిలిపించాడంటే ఈ 127 సంస్థానాలు ఉన్నాయి కదా, అనగా రాజ్యాలు ఉన్నాయి. ప్రతి రాజ్యానికి రాజులు ఉన్నారు. ఈ రాజులందరి మీద చక్రవర్తిగా ఉన్నాడు అహష్వేరోషు. ఈయన చేసిన పని ఏంటంటే ఈ 127 సామ్రాజ్యాల అధిపతులను పిలిచి ఒక గొప్ప విందు చేయించాడు. ఈ విందు ఎన్ని రోజులు చేయించాడు అంటే 4వ అధ్యాయాన్ని 4వ వచనాన్ని చదువుకున్న చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. విందు ఎన్ని రోజులు చేశారంట? ఎన్ని రోజులు చేశారు? మనం ఎన్ని రోజులు చేస్తాం మామూలుగా ఏదైనా విందు చేయాలంటే?
ఒక రోజు 2 రోజులు అదే ఎక్కువ. ఇంకా బాగుంది అనుకో 6 రోజులు చేసుకుంటాం, బాగా మంచి కనుగొన్నాం. ఈ రాజు, ఈ చక్రవర్తి అయిన అహష్వేరోషు ఎన్ని దినాలు విందు చేశాడు? 180 దినములు, అనగా 6 నెలలు, 1/2 సంవత్సరం విందు చేయించాడు. ఎవరిని పిలిపించాడు ఈ విందుకు అని అంటే, మనము 3వ వచనము మధ్యలో నుంచి చదువుతాం వినండి. పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా, అనగా ఈ 127 సామ్రాజ్యాల నుండి, ఈ రాజ్యాల నుండి అనేకమైనటువంటి వారిని పిలిపించాడు. ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే, రాజులు ఉన్నారు, తర్వాత మిలిటరీ లీడర్స్ ఉన్నారు, బాగా పేరు మోసినటువంటి పరాక్రమశాలు అందరూ కూడా ఈ విందుకు పిలిపించాడు. దాదాపుగా 6 నెలలు ఈ విందు చాలా ఘనంగా చేసుకున్నాడు. తర్వాత ఈ విందుకు 2 పార్ట్స్ ఉన్నాయి. మొదటి పార్ట్ ఏమో 6 నెలల విందు, రెండవ పార్ట్ ఏమో 7 రోజుల విందు. 5వ వచనం చదువుతున్నా వినండి. ఆ దినములు గడిచిన తర్వాత, ఏ దినములు? ఆ 6 నెలలు గడిచిన తర్వాత, 6 నెలల విందు తర్వాత, ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించను అని. 6 months ప్లస్ 7 days. అది సపరేట్ విందు, ఇది సపరేట్ విందు. ఎందుకు ఈ రకంగా సపరేట్ విందు ఉంది? ఇతను ఎందుకు ఇంత పెద్ద విందును ఆర్గనైజ్ చేశాడు అని అంటే, దీనికి ఒక కారణం ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగా తన యొక్క బలాన్ని, తనకున్నటువంటి ఘనతను చూపించుకోవడానికే రాజు లేదా ఈ చక్రవర్తి ఈ విందును ఏర్పాటు చేశారని అనుకుంటూ ఉన్నారు. కానీ దీని వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అహష్వేరోషు చేసుకున్నాడు. ఏంటి ఆ ప్లాన్? అహష్వేరోషు యొక్క తండ్రి అయినటువంటి దర్యావేషు దినాలలో జరిగిన సంగతులు చెబుతాం వినండి. దర్యావేషు, ఇతని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆయన తన జీవితం అంతటిలో చాలా కష్టపడి అనేక సామ్రాజ్యాలను సొంతం చేసుకున్నాడు. అయితే ఒక సామ్రాజ్యం మాత్రం, ఒక రాజ్యం మాత్రము ఇతని కొరకరాని కొయ్యలా తయారైంది. అంటే గెలవలేకపోతున్నాడు. వాళ్ళు ఎవరు అని అంటే గ్రీసు దేశస్తులు. ఎవరు వీళ్ళు? గ్రీసు దేశస్తులు. ఈ రాజ్యాన్ని జయించడము వీళ్ళ డాడీకి చాలా కష్టమైపోయింది. అలా జయించలేక అతను బాధపడుతూ అలాగే చనిపోయాడు. ఇప్పుడు నాన్న కోరిక నెరవేర్చడానికి ఈ అహష్వేరోషు అనేటువంటి రాజు చక్రవర్తి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. గ్రీసు దేశస్తులను జయించడానికి ఇతనికి బలము కావాలి. గ్రీసు దేశస్తుల మీద పగ తీర్చుకోవడానికి ఇతనికి మంచి బలగం కావాలి, సపోర్ట్ కావాలి. దీనికోసం అతను ఈ 127 ఆస్థానంలో ఉన్నటువంటి మంచి మిలిటరీ లీడర్స్ అందరినీ పోగు చేసుకున్నాడు, రాజులందరినీ పోగు చేసుకున్నాడు. మద్దతు అంతా కూడా కూడగట్టుకుంటూ ఉన్నాడు. కూడగట్టుకొని ఈయన చేయాలనుకున్నటువంటి కార్యం ఏంటి అంటే, గ్రీసు దేశస్తుల మీద ఈయన యుద్ధాన్ని ప్రకటించి వారి మీద గెలవడానికి ఈయన ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఒకసారి దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం. చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా వినండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఎవరి రాజ్యానికి విరోధముగా? గ్రేకేయుల రాజ్యానికి విరోధముగా లేపుతాడు. ఎవరి? బలవంతుడైన 4వ రాజు. ఎస్తేరు గ్రంథములో మనకు కనిపిస్తున్నటువంటి అహష్వేరోషు. ఇతను చేస్తున్న పని ఏంటంటే, వీరందరినీ కూడగట్టి గ్రీసు దేశం మీద యుద్ధానికి ఆయన పూనుకుడు. అయితే జరిగిన సంగతి ఏంటి అంటే, 20 లక్షల మంది సైన్యాన్ని ఆయన కూడగట్టుకున్నాడు.
20 లక్షల సైన్యం అని అంటే అది మామూలు విషయం కాదు. మన ఇండియాకు ఉన్నటువంటి ఈ మిలిటరీ పవర్ ఎంత తెలుసా? 15 లక్షలు కదా. 15 లక్షల మంది సైనికులు మన భారతదేశాన్ని కాపాడుతున్నారు బార్డర్స్. ఇతను కూడగట్టుకున్నటువంటి బలగం ఎంత అంటే 20 లక్షల మంది సైన్యం, 4,000 ఓడలు, యుద్ధ నౌకలు ఈయన సంపాదించుకొని యుద్ధాన్ని ప్రకటించాడు గ్రీకేయులను. అయితే ఈ గ్రీకేయులను జయించడానికి ఇతను ఎంతో ప్లానింగ్ వేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఒక సముద్ర పాయను దాటాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సముద్ర మార్గాన్ని దాటాలి. అలా దాటేటువంటి క్రమంలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి సోర్స్ ఏమి లేకపోవడం వల్ల ఒక బ్రిడ్జ్ కట్టాలని ప్లాన్ చేస్తాం. అప్పటికప్పుడు బ్రిడ్జ్ కట్టడానికి కొంతమందిని పిలిపించి బ్రిడ్జ్ ఏర్పాటుకి ప్రారంభించిన తర్వాత మధ్యలోనే గొప్ప తుఫాను వచ్చి ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. ఈ రాజుకి, ఈ చక్రవర్తికి చాలా కోపం వచ్చి ఇలా చేసేటువంటి పని. ఎవరి మీద కోపం వస్తుంది? మనుషుల మీద కాదు. ఎవరి మీద కోపం వస్తుందంటే ఈయనకు సముద్రపు పాయ మీద కోపం వస్తుంది. కోపపడి ఇతను చేసే పని ఏంటంటే తన యొక్క సైనికులు పిలిచి, రే ఈ సముద్రాన్ని 300 సార్లు గట్టిగా కొట్టండి రా. సముద్రాన్ని కొట్టడం 300 సార్లు గట్టి కొట్టండి రా అని అంటే రాజా అంటే కదా, సరే ఆయన 300 సార్లు కొడతారు. అప్పటికి తింటున్న తృప్తి కాలే. రే దీన్ని వెంటనే సంఖ్యలో తీసుకొని వచ్చి దీన్ని బంధించండి రా. సముద్రాన్ని బంధించడమే. అహేశ్వరోషుకు పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది. కోపోద్రిక్తుడైనటువంటి అహేశ్వరోషు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఈయనకే అర్థం అవట్లేదు. అప్పుడు ఆ సైనికులు ఆ గొలుసును తీసుకొని వచ్చేసి బంధిస్తాం సార్ అని చెప్పి తీసుకొచ్చి సముద్రంలోకి వెళ్ళేసి అప్పుడు ఈయన సంతృప్తి అయింది. ఈ అహేశ్వరోషు యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఎస్తేరు గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకోవాలంటే మనకు అహేశ్వరోషు యొక్క మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. గ్రీకులను గెలవాలని చెప్పి ఇతను పడ్డ తాపత్రయం చేత ఇతను మతి భ్రమించినట్లుగా చేస్తూ ఉన్నాడు. కోపోద్రిక్తుడైనటువంటి ఇతను చేసిన కార్యాలు మనకి కనిపిస్తాయి. తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ బ్రిడ్జ్ ఎవరెవరైతే కట్టారో వాళ్ళందరినీ పిలిపించండి అని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ చంపించారు. సరిగా కట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ కొంతమందిని పిలిపించి ఒక పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు జరుగుతాయి, మనకు సమయం లేదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఘోరంగా పరాజితుడు అవుతాడు గ్రీకేయుల చేతులు. ఘోర పరాజయం ఎదురవుతుంది. ఎంతమంది సైన్యాన్ని తీసుకొని పోయాడు? 20 లక్షల మంది సైన్యాన్ని తీసుకొని పోయి ఓడిపోయి బిగ్గుమంటూ వెనక్కి తిరిగి వచ్చేసాడు. తినడానికి తిండి లేక ఆకులు తింటూ ఆకలికి తను మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యానికి చేరిపోతాడు. ఇది అహేశ్వరోషు యొక్క మెంటాలిటీ. ఈ చక్రవర్తి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. ఈ చక్రవర్తిని గురించి 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహేశ్వరోషు అని. ఈ సంగతులైన తర్వాత అంటే ఇప్పుడు మనం ఏమేమైతే సంగతులు చెప్పుకున్నామో ఈ సంగతులైన తరువాత జరిగినటువంటి విషయాలు ఏంటంటే అహేశ్వరోషు యొక్క 3 బాగులు. ఓడిపోయాడు కదా, ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి అహేశ్వరోషు ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తన భార్యను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరా భార్య? ఈ విందు జరిగేటువంటి సందర్భంలో వస్తీ అనేటువంటి తన రాణిని అతను విందు చివరిలో తీసుకొని వచ్చి అందరికీ నా భార్య ఎంత అందరితో చూడండి అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు వస్తీ నేను రాను అని చెప్పు రాజా అతను ధిక్కరిస్తాడు. అలా ధిక్కరించినందుకు ఈ రాజు చేసిన పని ఏంటంటే ఈవిడను రాణి హోదా నుండి దింపేయండి, మళ్ళీ నా ఎదుట ఈవిడ కనపడకూడదని ఒక శాసనం చేసేసి
ఆవిడను రాణి పదవి నుంచి దించేశారు. ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, ఈ ఓటమి జరిగిన తర్వాత తనకు ఎవరు గుర్తొస్తున్నారంటే తన భార్య గుర్తొస్తుంది. ఎవరు? రాణి అయినా వస్తి గుర్తొచ్చింది. అయితే ఆల్రెడీ శాసనం చేసినాడు కదా, రాణి వల్ల నుండి ఆవిడ దిగిపోవాలి, మళ్ళీ ఒకసారి నాకు కనబడకూడదని శాసనం చేసినాడు కదా. ఇప్పుడు ఏమీ చేయలేడు, తను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేడు. కారణం ఏంటంటే రాజు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండాల్సిందే, కానీ రాజుకు కూడా తన శాసనాన్ని మార్చేటువంటి అధికారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి సలహాదారులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, అయ్యగారు మనం ఒక పోటీ పెడదాము, రాజ్య సంస్థానంలో ఉన్నటువంటి మనకు 127 సంస్థానాలు ఉన్నాయి కదా, ఆ సంస్థానాలలో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిలందరినీ తీసుకొని వచ్చి మీ ముందు నిలబెడతాము, మీకు నచ్చిన వారిని మీరు రాణిగా చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతుంది ఎస్తేర్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము ఆరాధన వాక్యం. ఇంతవరకు నేర్చుకున్నదంతా బ్యాక్. సరే, ఎస్తేరు ఎవరు? ఎస్తేరుకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి? దీని ద్వారా మనము దేవుని లక్షణాలను ఏ రకంగా నేర్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరు గ్రంథంలోని దేవుని లక్షణాలలో మొదటి లక్షణం, అనాథలను విడువని దేవుడు. ఎస్తేరు అనాథగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తల్లిదండ్రులు లేరు. ఇటువంటి తల్లిదండ్రులు లేనటువంటి స్త్రీని పెంచుకోవడానికి ముందుకొచ్చిన వాడే మొర్దెకై. మొర్దెకై ఎస్తేరును పెంచుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు యూదులు. రాజు ఏం చేశాడు? 127 సంస్థానాలలో నుండి అందమైనటువంటి కన్యకలందరినీ తీసుకుని రమ్మని ఆజ్ఞాపించినప్పుడు వారందరినీ తీసుకొని రావడానికి ఒక కమిటీ ఏర్పడి తీసుకొని షూషన్ కోటలోకి వస్తారు. అందులోని వన్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరు అంటే ఎస్తేరు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది ఎస్తేరు? షూషన్ కోటలోకి వస్తుంది, రాజుగారి దగ్గరికి వస్తుంది. ఎస్తేరు పరిస్థితి, తల్లి లేదు, తండ్రి లేదు. అటువంటి పరిస్థితుల్లో మొర్దెకై అనేటువంటి ఆయన ఆమెను చేరదీసి ఆమెను పెంచి పోషిస్తారు. మనం బాగా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తల్లిదండ్రులు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తల్లిదండ్రుల యొక్క విలువ అర్థం. ఎప్పుడు మా అమ్మ అది ఇలా ఇది ఇలా, మా నాయన అది కొని ఇలా ఇది కొని ఇలా అంటనే ఉంటుంది. ఎప్పుడు కంప్లైంట్స్. తల్లి లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, తండ్రి లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, మాట్లాడడానికి వస్తే కూర్చొని వారు తమ తల్లిని తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది. ఎస్తేరు కూడా తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తిగా ఉంది. అయితే ఈవిడను దేవుడు అలా వదిలేయడు. అనాథను విడువని దేవుడు ఈ వ్యక్తి కోసం, ఎస్తేరు కోసం ఎవరిని తన జీవితంలోకి తీసుకొని వచ్చాడంటే మొర్దెకైని తీసుకొని వచ్చాడు. మొర్దెకై ద్వారా ఆవిడకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు తీర్మానించుకున్నాడు. మొర్దెకై సంరక్షణలో పెరుగుతున్నది ఎవరు? ఎస్తేరు గారు. ఇప్పుడు ఈ ఎస్తేరు గారిని షూషన్ కోటలోకి తీసుకొని వస్తున్నారు. 8వ వచనం చదువుతున్నా, వినండి. 2వ అధ్యాయం 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషన్ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను అన్నాడు. తర్వాత వచ్చిన మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, సమయం లేదు. 21వ వచనం 19వ వచనాన్ని చదువుతున్నా, వినండి. 2వ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండెను. 17వ వచనం చదువుతున్నాను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. 127 సంస్థానాల నుండి పిలువబడినటువంటి కన్యకలందరినీ అక్కడ పెట్టుకొని రాజుగారు
ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎస్తేరు గారిని చూశాడు. చూసిన తర్వాత ఆవిడ పట్ల ఆయనకు దయగలిగినట్లుగా మనము గమనిస్తాం. అయితే మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే అనాథలను విడువనటువంటి దేవుడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చిందో మనం గమనించాల్సింది ఈ వ్యక్తి యొక్క మెంటల్ యాటిట్యూడ్ అప్పటికి ఎలా ఉన్నది అని. ముందే చూసుకున్నాం కదా, ఓటమితో నలిగిపోయినటువంటి చక్రవర్తి, కోపోద్రిక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫెయిల్యూర్గా తనను తాను చూస్తూ చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దగ్గరికి కన్యకలను తీసుకొని వచ్చినప్పుడు అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఎస్తేరు గారిని సెలెక్ట్ చేసుకొని తనను రాణిగా పటాభిషేకము చేస్తాడు. గమనిద్దాం, అనాథలను విడువనటువంటి దేవుడు. తల్లిదండ్రులు లేనప్పుడు మొర్దెకై యొక్క సంరక్షణ కోసము ఆవిడ తేబడింది. దేవుడు మొర్దెకై ద్వారా ఆవిడ జీవితానికి ఒక చుక్కానిగా దేవుడు చూపించాడు. ఆ తర్వాత రాజు దగ్గరకు తేబడింది, రాణిగా మారిపోయింది. ఎవరికి రాణి అయింది? ఇవిడ అహేశ్వరోషుకు రాణి అయింది. 127 సంస్థానాలకు చక్రవర్తి అయిన వ్యక్తి యొక్క భార్య అయింది. పారసీక దేశానికి రాణి అయింది ఎస్తేరు గారు. అనాథగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఎంతటి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాడో ఆలోచించండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మన దేవుడు అనాథను విడువనటువంటి దేవుడు మంచి స్థానాన్ని ఎస్తేరుకి ఇచ్చినట్లుగా మనకు కూడా ఉన్నతమైన స్థానాలను దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. ఎస్తేరు జీవితంలో ఆయన చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో అది మన జీవితాల్లో కూడా చేయదగిన సమర్థుడు మన దేవుడు. అనాథలుగా విడువడు అన్నటువంటి ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన మరో అంశం ఏంటి అని అంటే, మనుషులందరూ కూడా కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, మాకు మా అమ్మ నాన్నలు ఉన్నారు, నేను అనాథలు కాదని. మరి కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమి మీద మనుషులంతా అనాథలు, మనమంతా అనాథలను. ఎట్లా సార్? అట్లా అంటే దేవుడు లేనటువంటి ప్రతి వ్యక్తి కూడా అతడు అనాథే, ఆత్మీయ. శారీరకంగా తల్లి తండ్రి లేకపోతే నువ్వు అనాథ అని ఒక వ్యక్తిని ఎలాగ పిలుస్తున్నావో, ఆత్మీయంగా దేవుడు లేనటువంటి ప్రతి వ్యక్తి కూడా అనాథే. మనం ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారిగా బతికాము కదా, పరలోకపు తండ్రి అని ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. కానీ ఇంతకు మునుపు ఆయన ఎవరో తెలియదు కదా, అంటే మనం తండ్రి లేని అనాథగా బతికాం కదా. అనాథను విడువనటువంటి దేవుడు నీకు నాకు ఆయన సంరక్షకుడిగా ఉండి ఎస్తేరుకు మొదటగా ఎలాగో వచ్చాడు. మనందరి యొక్క ఈ అనాథ అనేటువంటి స్థాయి నుండి మనం బయటకు తీసుకొని రావడానికి పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తే దిగి వచ్చాడు. మనందరికీ ఆయన పరలోకపు తండ్రిగా మారిపోతాడు. అనాథను విడువనటువంటి దేవుడు నిన్ను నన్ను దత్తత తీసుకోవడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అంటే, కలువరి సెలవులో తన రక్తాన్ని మనందరి కోసం దాపేస్తాడు. రక్తము పెట్టి కొన్నాడు నిన్ను. ఈనాడు తల్లిదండ్రులైనటువంటి వారు కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి, కొన్ని హౌసెస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలను కొనుక్కొని వస్తారు, వారి పిల్లలుగా పెంచుకుంటారు. మనల్ని అనాథలుగా విడువనటువంటి మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి ఆ వెల చెల్లించి మనందరినీ కూడా ఆయన కొనుక్కుంటున్నాడు. మనం ఇప్పుడు అనాథలమా? దేవుని ఏమని పిలుస్తున్నాం? మనం పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. మరి అట్టి ఆధిక్యత మనకి ఇచ్చినందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి కదా. సరే, రెండవ మాట చూద్దాం. చూడండి, ఇదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్న వినండి. 2వ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండేను అని. ఇక్కడ మొర్దెకై గురించి చూసినట్లయితే ఇతను ఎక్కడున్నాడు? రాజు యొక్క
గుమ్మములలో అనగా కోట లోపలికి ఎంట్రీ ఉంది. ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు. సరే, 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం చదవండి, మొదటి 2 వచనాలు. ఈ సంగతులైన తర్వాత రాజైన అహోశ్వరేషు ఓమేదాద కుమారుడును సాగీయుడను హమ్మానును కనపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మంలోనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞ సారంగా మోకరిని హమోనునకు నమస్కరించిరి. మద్దెకై వంగకాయ నమస్కారం చేయక ఉండగా రాజు గుమ్మంలోనున్న రాజసేవకులు తర్వాత మేము చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరో కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతని పేరు ఏంటంటే హామాను. ఏమాను? హామాను ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ హామాను ఎటువంటి స్థాయిలో ఉన్నాడు అంటే, ఈ చక్రవర్తి చేత హెచ్చింపబడిన వాడును, ఈ 127 సంస్థానాలలో ఒక గొప్ప స్థానాన్ని చక్రవర్తి ద్వారా పొందుకున్నవాడు హామాను. అయితే ఈ హామాను 2వ వచనంలో, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళని హామానులకు నమస్కరించి అన్నాడు. అంటే రాజు దగ్గర మంచి స్థానాన్ని పొందిన తర్వాత ఇతను బయటకు వస్తాడు. బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనికి నమస్కారం చేస్తారు, వంగి నమస్కరిస్తారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గుమ్మం దగ్గర, మనం ఇంతకుముందు చదువుకున్న వ్యక్తి, అతని పేరు మొర్దెకై. ఇతను మాత్రము ఈ హామానుకి వంగి నమస్కారము చేయడం లేదు. ఇది చూసినటువంటి హామాను తట్టుకోలేకపోయింది. అందరూ నాకు నమస్కారం చేస్తుంటే, అందరూ నాకు గౌరవాన్ని ఇస్తుంటే, అందరూ నన్ను గణపరుస్తుంటే, వీడొక్కడైంది నాకు అసలు నమస్కారం చేయడని చూసినాడు. తర్వాత కనుక్కున్నాడు, అసలు ఎందుకు నమస్కారం చేయట్లేదని కనుక్కుంటే అతని సమాధానం, మొదటికే సమాధానం ఏంటి అంటే, నేను హామానుకు వంగి నమస్కారం చేయను. కారణం ఏంటి అంటే, నేను ఒక యూదుడను. యూదుడిగా నేను దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి సాష్టాంగపడి. ఇక మనుషులెవరికి నేను సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు. నేను యూదుడను కాబట్టి నేను సాష్టాంగపడి నమస్కారం చేయను అని చెప్పినప్పుడు ఇది విన్నటువంటి హామానుకు కోపోద్రిక్తుడు అవుతాడు. యూదుడు కాబట్టి నాకు నమస్కారం చేయడా అని ఇతని మీద పగ పెట్టుకుంటాడు. ఎవరు పెట్టుకుంటారు పగ? హామాను. ఎవరి మీద పెట్టుకుంటున్నాడు? మొర్దెకై మీద హామాను పగ పెట్టుకొని ఒక మాట అంటాడు. చూడండి 3వ అధ్యాయం 6వ వచనంలో, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించను. ఎంత డేంజరస్ ఉన్నాడు హామాను, ఎంత డేంజరస్ ఉన్నాడు. ఏం చేశాడు? వీడు నాకు నమస్కారం చేయకపోతే వీడిని నేను చంపేస్తానంటే సరేలే అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, సరే కోపం ఎక్కువైంది మనవాడికి అనుకోవచ్చు. కానీ ఏమంటున్నాడు? ఈ నొక్కని చంపడం నాకు చిటికలో పని, గురికటి చంపడేయచ్చు. కానీ అసలు వీడు ఏ జాతిలో కనుక్కోండి, వీడి సంబంధులు ఎవరో కనుక్కోండి. వీడిని మాత్రమే కాదు, వీడి సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాం అని ఆలోచన చేశారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇలా ఆలోచన చేసినటువంటి వాడు ఎవరో సామాన్యుడు అనుకుంటే అది వర్కౌట్ కాదు అనుకోవచ్చు. కానీ ఇతని స్థానం ఏంటి? హామాను స్థానం. రాజు తర్వాత ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానం హామానుదే. ఈ హామాను ఇప్పుడు కుట్ర పన్నుతాడు మొర్దెకైకి వ్యతిరేకంగా. ఎలాంటి కుట్ర పన్నుతాడు అని అంటే, రాజు దగ్గరికి వెళ్తాడు. రాజైన అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడతాడు. ఏమంటాడంటే, యువరాజా, చక్రవర్తి గారు, మన దగ్గర ఒక జనాంగం ఉంది. ఆ జనాంగం మీ ఆటలు అసలు పాటించట్లేదు. వారు మనకు చాలా డేంజరస్గా తయారవుతారు. దయచేసి వాళ్ళని చంపడానికి నాకు అనుమతి ఇవ్వండి. వాళ్ళని సంహరించేస్తే మీ రాజ్యానికి మీకు థ్రెట్ ఉండదు అని రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసిన తర్వాత రాజు ఏమంటాడంటే, సరే
నీకు ఇష్టం వచ్చినట్లు చేయి, నువ్వేం చేసినా నా మంచి కోసం చేస్తావు అని చెప్పి ఇతనికి పర్మిషన్ ఇస్తాడు. అయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇతను నేరుగా ఒక గుంపు దగ్గరకు వెళ్ళి అతను చేసేటువంటి పని చూడండి. 12వ వచనంలో ఉంది. 12వ వచనం 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగానులు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులను అధికారులను, ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధికారులను వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను అని. ముద్రింపబడెను ఏమని, దేని మీద ముద్రింపు వేశారు? ఒక ఆజ్ఞను రాసి పంపించాడు. ఏమని? ఈ మొర్దెకై సంబంధంలో ఎక్కడెక్కడైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ చంపించేయండి అని ఒక రాజశాసనం రాయబడింది. రాజశాసనం 127 సంస్థానాలకి పంపించేశారు. ఇప్పుడు యూదులకు ఒక భయంకరమైన థ్రెట్. చెదిరిపోయినటువంటి యూదులు 127 సంస్థానాల్లో ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రాణ సంకటం ఏర్పడింది. మొదటిది మనం చూస్తున్నది అనాథలను విడువని దేవుడు, రెండవది యూదులను విడువని దేవుడు. యూదులకు వచ్చినటువంటి ప్రాణ సంకటం ఏంటంటే, మొర్దెకై మీద పగబట్టినటువంటి హామాను మొర్దెకైని మాత్రమే చంపడానికి ప్లాన్ వేయకుండా మొర్దెకై సంబంధులైన యూదులందరినీ చంపడానికి ప్లాన్. ఈ ప్లాన్ వేయడంతో ఇప్పుడు వీరికి ప్రాణ సంకటం అన్నది ప్రారంభమైంది. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు తన తర్వాత మొదటగా అక్కడున్న మొర్దెకై సంగతి ఏంటో గమనిద్దాం. ఈ మాటలు విన్నటువంటి, ఈ శాసనం విన్నటువంటి మొర్దెకై యొక్క మానసిక స్థితి ఎలా ఉందో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకున్న వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు అని. మొర్దెకైకి ఎప్పుడైతే యూదులందరినీ చంపేసేటువంటి ఆలోచన హామాను చేశాడు అని తెలిసిందో, తెలిసిన వెంటనే మహావేదన చేత బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని అని ఎంతగానో విలపించిన తర్వాత ఈ మాటలన్నీ కూడా ఎస్తేరు గారికి వినపడేలాగా చేశారు. ఎస్తేరు గారితో కాసేపు కమ్యూనికేట్ చేసిన తర్వాత మొర్దెకై ఎస్తేరుకు పంపించినటువంటి వర్తమానం ఏంటంటే, ఇదిగో అమ్మ, చక్రవర్తి ద్వారా యూదులందరికీ ఇటువంటి ప్రాణ సంకటం అనేది జరగబోతుంది. దీన్ని ఆపాల్సినటువంటి వ్యక్తి నీవే. ఈ దుర్మార్గాన్ని ఆపవలసినటువంటి వ్యక్తివి నీవే. మేబీ దేవుడు ఇందుకోసమే నిన్ను ఇక్కడ ఉంచాడేమో, కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి అని దేవుడు అని మొర్దెకై ఎస్తేరు గారికి వర్తమానం అందిస్తుంది. ఎస్తేరు ఏమంటుందంటే, కరెక్టే కానీ రాజు దగ్గర పోయి మాట్లాడే ధైర్యం నేను చేయలేను. కారణం ఏంటి? రాజు పిలిస్తే కానీ ఎవరు రాజు దగ్గర పోవడానికి అనుమతి లేదు. ఎవరు రాజు పిలవకుండా రాజు దగ్గర వెళ్ళారనుకో వాళ్ళకి ఇంకా మరణశిక్షే. కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేను అని చెప్తే మొర్దెకై వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు ఎస్తేరుకు. నువ్వేమనుకుంటున్నావు? యూదులందరినీ చంపేస్తారు 127 సంస్థానాలు అంటే నువ్వు ఒక్కదానివి రాణిలాగా శూషన్ కోటలో బతుకుదాం అనుకుంటున్నావా? నిన్ను కూడా చంపేస్తా. నీవు కూడా యూదురాలవే, గుర్తుపెట్టుకో. నిన్ను కూడా చంపేస్తారు. నీ బాధ్యత ఏంటి అని అంటే, కష్టాల్లో ఉన్నటువంటి యూదులను కాపాడే ప్రయత్నం నీవు చేయాలి. ఈ స్థానం నీకు వచ్చిందంటే ప్రాబబ్లీ దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టింది ఈ సందర్భంలో నీవు సహాయం చేయడానికి నిన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టాడేమో రాణిగా అర్థం చేసుకొని నీ పని నువ్వు చేయి అని మొర్దెకై వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు ఎస్తేరు. ఈ వార్నింగ్ విన్నటువంటి ఎస్తేరు ఏం చేస్తుంది చూడండి. 4వ అధ్యాయము 15వ వచనం చదువుతుంది. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ
సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసమును ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించను. వార్నింగ్ విన్న తర్వాత ఎస్తేరు ఏం చేసిందంటే, సరే సార్ నాకు తప్పిదం లేదు, ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి ఉపవాసం ఉండి నా కోసం మీరు ప్రార్థన చేయండి చర్చలు అని సమాజ మందిరంలో ప్రార్థన చేయమని వాళ్ళకి చెప్పేసి తాను తన పనికత్తలు అందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజుల తర్వాత తాను రాజుగారి దగ్గరకు వెళ్తాడు. సమయం లేదని చెప్పుకోవడానికి పూర్తిగా చెప్తాను వినండి. రాజుగారి దగ్గరికి రాజుగారు పిలవకుండానే వెళ్ళింది. మామూలుగా ఎవరైనా సరే అతను ఎటువంటి పొజిషన్లో ఉన్నవారైనా సరే రాజు పిలవకుండా వస్తే వాళ్ళకి మరణ శిక్ష ఖచ్చితం. కానీ తను వెళ్ళిన తర్వాత రాజు చక్రవర్తి మహేశ్వరోత్తనం చూసి తన తట్టు రాజదండాన్ని చూపించి తనని దగ్గరకు రమ్మంటాడు. ఏం కావాలో చెప్పు, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను నేను అంటే, రాణి అని ఎస్తేరు ఏం లేదు సార్, ఈరోజు రాత్రి ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు రావాలి, నీతో పాటు పక్కన హామాన్ గారు ఉన్నారు కదా ఆయన కూడా తీసుకోదండి. అంతేనా, సరే వస్తాం అని రాజు హామాన్ ఇద్దరు కూడా విందు దగ్గరకు వస్తారు. రాత్రి విందు జరిగిన తర్వాత జరిగేటువంటి సంగతులు ఏవి అని అంటే, విందు జరిగిన తర్వాత ఈ వ్యక్తి హామాన్ ఎవరైతే ఉన్నాడో తను ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న అందరూ పిలిచి చూసినారా, అసలు నేను ఎందుకు గొప్పను, రాజు తర్వాత రాజు స్థానం నాకుంది, రాణిగారి మనసులో కూడా నాకు స్థానం ఉంది, నన్ను డిన్నర్ పార్టీ పిలిచినారు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉండగానే ఆ కుటుంబస్తుల మధ్య జరుగుతున్న డిస్కషన్లో మొర్దెకై గురించినటువంటి డిస్కషన్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే, ఇదంతా కరెక్టే కానీ అందరినీ నేను గౌరవిస్తున్నాడు కానీ మొర్దెకై మాత్రం నేను గౌరవించట్లేదు కదా అని డిస్కషన్ పెడతారు. పెట్టినప్పుడు ఈయన కోపం వచ్చేసి, రైట్ మీరు అందరూ మొర్దెకైని చంపడానికి, యూదులను చంపడానికి మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి, మొర్దెకై కోసము ఒక ఉరికమ్మాన్ని మీరు సిద్ధపరచండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సేవకులకు ఆజ్ఞాపించి రాత్రికి రాత్రి ఇదంతా ఆజ్ఞాపించి ఉరికమ్మాన్ని సిద్ధం చేయమని చెప్పి ఇతను రాజు దగ్గరకు వెళ్తాడు. రాత్రి వెళ్తాడు. ఏది ఫస్ట్ విందు జరిగిన తర్వాత సంగతి. రాత్రికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఎందుకో తెలియదు కానీ రాజుగారికి నిద్ర పట్టక రాజు ఏం చేశాడు, 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడింది. తర్వాత వచ్చిన చదువుకొని మీరు ఇంటికి వెళ్ళాక రాజు నిద్ర పడతలేదు. అందుకనే ఒక డైరీ ఉంటుంది దినవృత్తాంతం లాగా. సో సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి అతను చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం అతను తిరిగేస్తూ ఉన్నప్పుడు ఒక పేజీ దగ్గర ఆగిపోతాడు రాజు. ఏముంది ఆ పేజీలో అంటే, ఒకానొక సందర్భంలో మొర్దెకై రాజు గుమ్మంలో ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు రాజును చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటారు. అది మొర్దెకై వింటాడు. అర్థమవుతుందా? రాజు గుమ్మముల దగ్గర 2 వ్యక్తులు రాజును చంపాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మొర్దెకై విని ఆ విషయాన్ని తీసుకొని వచ్చి ఎస్తేరు గారి ద్వారా రాజుకు తెలియజెప్తారు. ఎస్తేరు చెప్పిన తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమానికి తలపడుతున్నారో వారికి ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. అదంతా రాసి పెట్టినప్పుడు రాజుగారికి తెలుసు కానీ రాసిన తర్వాత తన పని ఏదో తను చూసుకున్నాడు, ఇంకా మర్చిపోయినాడు అనమాట. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది రాజుగారికి. ఇది చదివినప్పుడు కొద్దిసేపు ఆగి చదువుదామని చెప్పి కాసేపు అక్కడ ఆగి చదివి, అరే నా ప్రాణాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు అసలు అని అలా చూస్తూ ఉంటే మొర్దెకై పేరు. అరే మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు కదా, మరి నేనేమైనా మొర్దెకై చేశానా అని అక్కడ సేవకులు పిలిచి, ఇతను నా ప్రాణాన్ని కాపాడు కదా, నేనేమైనా మొర్దెకైకి ఏమైనా చేశానా చదిగా అంటే ఏం చేయలేదు సార్. అయితే మొర్దెకైని గౌరవిద్దాం మనం అని ఇతను మాట్లాడుతూ ఉన్నప్పుడే గేటు దగ్గరకు వచ్చాడు. ఎవరు? హామాన్. రాత్రి ఆవేశంగా వచ్చేసినాడు. దేనికోసం? ఈ మొర్దెకైని చంపియాలనేటువంటి ప్లాన్ కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత
రాగానే సార్ మొర్దెకై అని ఏదో చెప్పడానికి వస్తే, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను, చెప్పడానికి వస్తూ ఉంటేనే రాజు అన్నాడు, ఏమన్నాడంటే, అరే కరెక్ట్ టైంకి వచ్చినావు హామాను, నువ్వు ఒక వ్యక్తి ఉన్నాడు మన రాజ్యంలోన, అతను చాలా ఘనుడు, ఎప్పుడు నా సంరక్షణ కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు, అతను నేను గౌరవిద్దాం అనుకుంటున్నాను, నా ప్రాణాన్ని కాపాడుతున్న వాడిని నేను గౌరవిద్దాం అనుకుంటున్నాడు, ఎట్లా గౌరవిస్తే బాగుంటుందో అది చెప్తావా అని అంటే, హామాన్ ఫీల్ అయ్యాడంటే ఆ వ్యక్తి ఎవరై ఉండాలి, నేనే అయి ఉంటాను. ఇంకా నాకన్నా రాజుని బాగుంటుంటాడు ఎవడున్నాడు, నాకన్నా రాజుగారి యొక్క సంరక్షణలో ఎవరున్నారు, ఎవరు లేరు కదా, నన్నే అనుకొని ఫీల్ అయిపోయి ఏమన్నాడంటే, నీ ప్రాణాన్ని కాపాలంటే నాకు చాలా గొప్పడైంటాడు సార్, సో నువ్వు తిరిగేటువంటి గుర్రం మీద అతన్ని తిప్పాలి, రాజ వస్త్రాలు వేయాలి, తర్వాత రాజ వీధులలో అతన్ని తిప్పి అతనికి గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పు. అప్పుడు రాజుగారు అంటారు, ఇవన్నీ హామాను అంటే నాకేం చెప్పు, హామాను ఇవన్నీ మొర్దెకైని పిలిపించి నువ్వు చేయి. ఇది ఎగిరిపోతాను. ఎందుకోసం వచ్చాడు? మొర్దెకైని సంపాదన ఆల్రెడీ ఉరికమ్మని రెడీ చేసి పెట్టేసినాడు దొరగారు. ఈడకొస్తే ఏమవుతుంది, సన్మానం చేయమని చెప్తున్నాడు రాజుగారు మొర్దెకై. యూదులను విడువనటువంటి దేవుడు మొదటి పాట. సన్మానం చేయమనంటే ఇంకా తప్పేది లేదు కదా, తప్పదు, రాజాజ్ఞే కదా అని మొర్దెకైని పిలిపించి మంచిగా సన్మానం చేసి, ఇతనే బట్టలు ఇచ్చి, ఇతనే రాజ కిరీటాన్ని కూడా అతని తల మీద పెట్టి, రాజవీధులలో ఇతనే మొర్దెకైని నడిపించి ఫుల్గా మంచి సెలబ్రేటివ్ మూడ్లోన ఆ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తారు. నడిపించిన తర్వాత ఆ సెషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంటికి పోవాలి త్వరగా. ఇంటికి పోయేటప్పుడు ముసుగు వేసుకొని ఏడ్చుకుంటూ నేను ఏం చేద్దామని వచ్చి ఏం చేసినాను రాబోయ్ అనుకొని బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో మొర్దెకై గారు హ్యాపీగా తన సన్మానం చేసుకుని తాను కూడా ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ డే రెండవసారి విందుకు రమ్మని చెప్పింది రాణిగారు. ఫస్ట్ డే విందప్పుడే మాట తీసుకెళ్తారు ఎస్తేర్ గారు. ఇప్పుడు రెండవసారి విందుకు రమ్మన్నప్పుడు మళ్ళీ రాజుగారు హామాన్ గారు ఇద్దరు రెండవ విందుకు వెళ్తారు. ఎక్కడ? ఎస్తేర్ గారి ఇంట్లో. వెళ్ళినప్పుడు మంచి విందు పెడతారు ఎస్తేర్ గారు. పెట్టిన తర్వాత మళ్ళీ అడుగుతాడు రాజుగారు, అసలు నీ కోరిక ఏంటో నువ్వు ఇంకా చెప్పలే. ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఏమన్నా అడిగిస్తా అన్నాడు కదా, జస్ట్ ఫస్ట్ నువ్వు డిన్నర్కి వస్తే చాలని చెప్పింది. మరి ఫస్ట్ విందు అప్పుడు అడిగినప్పుడేమో ఇప్పుడు కాదు సార్ రేపు చెప్తా అని చెప్పింది. ఇప్పుడు సెకండ్ విందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తుంది తన కోరిక ఏంటి అని అంటే, అయ్యగారు హంబుల్గా మీకు చెప్తున్నది ఏంటంటే, నా కోరిక ఏంటంటే నన్ను నా జనాన్ని దయచేసి కాపాడండి. నిన్ను కాపాడడం ఎందుకు, నీ జనాంగాన్ని కాపాడు. అసలు ఏంటి కథ ఏంటి చెప్పారంటే, నేను యూదుల మీద ఒక దుర్మార్గమైనటువంటి విషయం జరుగుతుంది, అందరినీ చంపేయాలని ప్రయత్నం జరుగుతుంది, దయచేసి నన్ను నా జనాల్ని కాపాడవా అంటే, అసలు ఇదంతా చేస్తున్నది ఎవరు చెప్పు అని అంటే, నీ పక్కన ఉన్నటువంటి హామాను అనే లోపల రాజుగారికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి తనని వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకో కానీ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా పక్కనే ఉన్న ఎందుకు వచ్చిన హామాను ఈయనకి ఇంకా చేతులు గడగడగడం అనుకుంటుంది. ఎందుకంటే రాజు దగ్గరే బుక్ చేసేసింది. ఇక ఇతనే నన్ను రాజుని చంపాలనుకుంటాడని బుక్ చేసేసింది. యూదులు చంపాలనుకుంటున్న విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు రాణిని చంపాలనుకుంటున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు రాజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ చేతులు గడగడగడం అనుకుంటుంది. ఏం చేశాడంటే, అమ్మా నీ కాలు మొక్కతల్లి నువ్వు దయచేసి నన్ను కాపాడని ఆవిడ బతిమాలతో అక్కడే చాలాసేపు ఉన్నప్పుడు పోయినటువంటి రాజు కాసేపటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇతను ఆవిడను బతిమాలుతున్నప్పుడు చూసినప్పుడు, నువ్వు రాణిని ముడతావా అని కోపగించుకున్నటువంటి అహష్వేరోషు వాడిని తీసుకున్నాడు. దాన్ని హామాను తీసుకొని పట్టి ఏం చేశాడో చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం ముగిస్తాను. ఇంకా ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఎంత త్వరగా చదువుతా వినండి. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా
ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉన్నట్టు చూసి, వీడి ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసి, రాజు ముందర నుండి షండులలో హర్బోనా అన్నప్పుడు ఏలినవాడా చింతగించును, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైన ఉరితీయుటకును హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరిపయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారి ఉరితీయుమని ఆజ్ఞ ఇచ్చను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరిపయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇక్కడ చూసిన తర్వాత ఇతడు హామాను మొర్దెకై కోసము ఈ రకంగా ఉరికమ్మము తయారు చేశాడని విన్న తర్వాత అక్కడికే తీసుకెళ్లి వీడికి ఉరి వేసేయండి అని చెప్పగానే అతన్ని బట్టలు లేపేశారు, తీసుకెళ్లారు, ఉరి వేసేశారు. యూదులను విడువని దేవుడులో ఇది పట్టు. ఎవడైతే ప్రాణ సంకటం యూదులకు కలగజేశాడో వాడినే, ఎవడి గొయ్యి వాడే నవ్వుకున్నాడు అంటారు కదా, ఎవడి ఉడికమ్మాన్ని వాడే అనుభవిస్తున్నాడు. అతనే హామాను. హామానుకు దేవుడు వేసినటువంటి శిక్ష యూదులకు వ్యతిరేకంగా కుట్ర చేయడం ద్వారా అతని కుట్రను భగ్నం చేయడానికి రాత్రి హాయిగా పడుకోవాల్సినటువంటి రాత్రి నిద్ర లేకుండా చేశాడు దేవుడు. పుస్తకం తీసుకుని పేజీలు తిప్పుతుంటే ఎవరైపోయి నువ్వు ఆ పేజీ ఈ పేజీ కదా, ఈ పేజీ దగ్గర ఆగాలని చేసింది దేవుడే. తర్వాత అప్పుడే హామాను రావాలని చేసింది కూడా దేవుడే. వచ్చాడు అదే టైంకి అతనికి అవమానము, మొర్దెకైకి సన్మానము జరిగించింది కూడా దేవుడే. చివరికి జరిగింది ఏంటంటే ఎవరైతే యూదులకు అన్యాయం చేయాలనుకున్నారో వాడే ఉరికమ్మం ఎక్కాడు. దేవుని ప్రజలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టనటువంటి వాడు. మనందరి విషయంలో కూడా హామానులాగా సాతాను ఏం చేస్తున్నాడంటే మనందరినీ నరక శిక్షకు పాత్రలు చేయాలని అతడు సిద్ధముగా ఉన్నాడు. మనందరినీ నరకానికి తీసుకుని వెళ్ళాలి. హామాను మొర్దెకైని యూదులను చంపేయాలని ప్రయత్నం చేసినట్లు ఈ సాతాను లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేయాలి, అనగా నరక శిక్షకు పంపించాలని అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే అతని ప్రయత్నాన్ని బద్దలు కొట్టడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేసినటువంటి బలియాగ ఫలితంగా, ఆయన చేసిన శిలువ త్యాగం ఫలితంగా మనకందరికీ రావాల్సిన శిక్ష, యూదుల మీదను మొర్దెకై మీదను రావాల్సిన శిక్షను ఏ రకంగా దేవుడు ఆ సందర్భంలో రాకుండా చేశాడు. సాతాను ద్వారా మనందరికీ రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన మీదకి రాకుండా చేశాడు. యూదులను విడువని దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు. ఒకవేళ ఆనాడే గనక హామాను అలాగే వదిలేసింది, 127 సంస్థానంలోని అందరి యూదుల్ని ఊచకోత చేసేవాడు హామాను. ప్రభు అయిన యేసుక్రీస్తే రాకపోతే మనందరినీ కూడా నరకంలో పడేసి నరకంలో ఊచకోత జరిగేది. ఇట్టి శిక్షలు రాకుండా చేసినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి. మొదటిది అనాథలుగా విడువనటువంటి దేవుడు, రెండవది యూదులను విడువని దేవుడు, మూడవది అహంకారులను విడువని దేవుడు. ఎవడి అహంకారి? హామానే. అహంకారం, నేనే దేవుడిలాగా ఉండాలి, నన్నే అందరూ పూజించాలి, నాకే అందరూ మొక్కాలి అని తను చేసిన ప్రయత్నాన్ని దేవుడు తిప్పికొట్టాడు. అహంకారులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కొంతమంది దేవుని యొక్క సువార్తలు విన్న తర్వాత కూడా అహంకారంతో దేవుణ్ణి అంగీకరించని స్థితిలో ఉన్నాడు. వారందరికీ దేవుడు చెప్తున్న మాట, అనాథను విడువనన్న మాట సత్యమే, యూదులను విడువనన్న మాట సత్యమే. అయితే దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా, క్రీస్తుని అంగీకరించకుండా ఉంటే అటువంటి అహంకారం కూడా నేను విడిచిపెట్టను. హామానుకు ఏ రకంగా జరిగిందో క్రీస్తును నమ్మని ప్రతి ఒక్కరికి కూడా నరక శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అన్నది కూడా అంతే నిజం అని చెప్పి ఆయన ఎస్తేరు గ్రంథంలో తన లక్షణాలను బయలుపరిచారు. ఈ రకంగా జరిగిన తర్వాత ఎస్తేరు గారు రాజుతో మాట్లాడి ఈ శిక్షను రివర్స్ చేస్తారు. ఈ రావాల్సిన శిక్ష ఇక్కడ వరకు పార్ట్ 2 అనుకున్నాం. పార్ట్ 3లో ఏం జరుగుతుందంటే ఎస్తేరు గారు అతన్ని రిక్వెస్ట్ చేసి
ఏ శాసనం అయితే బయటకు వెళ్ళింది, రాజుగారు ఒక్కసారి శాసనం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రాజు కూడా దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. తర్వాత మీరు చదువుకోండి, ఎస్ఐ ఉండదు. రాజు ఒక ఆజ్ఞ చేశాడంటే అది ఇక తిరుగులేదు. అందుకే రాజు ఇంకొక ఆజ్ఞను తీసుకొని వస్తాడు. ఎలాంటి ఆజ్ఞ అంటే, ఎవరైనా యూదులారా, 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులారా, మీ మీద ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే, తిరిగి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసే వాళ్ళని మీరు చంపడానికి నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఇంకొక శాసనాన్ని తయారు చేసి పంపించాడు అహష్వేరోషు. ఈ రకంగా యూదులను దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలోని దేవుడి లక్షణాల్లో మనం నేర్చుకున్నది, అనాథలుగా విడువనటువంటి దేవుడు. రెండవది యూదులను విడువని దేవుడు. మూడవది అహంకారాలను విడిచిపెట్టని దేవుడు. దేవుని లక్షణాలను ఆలోచన చేసుకున్నప్పుడు మనందరినీ కూడా దేవుడు అనాథలుగా విడవలేదు. మనందరి కోసము ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు. ఆయన ప్రేమించకపోతే మనం రక్షించేటువంటి ఈ కార్యాన్ని ఆయన చేయనేరడు. హామాను ద్వారా రాబోయేటువంటి ఒక గొప్ప శిక్ష నుండి దేవుడు యూదులను తప్పించినట్లు మనందరికీ జరగబోయేటువంటి శిక్ష, మనం ఏదో అనుకుంటున్నాం మేము, ఊరికే నరక శిక్ష అంటే ఏదో పదం అన్నట్టుగా చాలా ఈజీగా తీసుకుంటున్నాం మేము. కానీ నరక శిక్ష యుగ యుగాలు తరతరాలు ఉండేది. అతి గొప్ప శిక్ష, చాలా నిత్యకాలం పాటు ఉండేటువంటి ఆ గొప్ప శిక్ష నుండి తప్పించాడు మన దేవుడు. దేవుని తలపోసుకుంటూ, ఆయన కలువ సేవలో చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన ఆరాధించాడు. తలవచ్చండి, తలపోసుకొని దేవుని ఆరాధన. సండే స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళండి. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసి వెళ్తే తర్వాత మిగతా వారు దయచేసి ఆరాధన చేయండి. మోకరించడానికి వెళ్ళినటువంటి వారు దయచేసి మోకరించండి. సండే స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళండి. టీచర్ ఆరాధన చేసిన తర్వాత మిగతా వారు ప్రేరపడగలిగిన వారు మొదటి వరకు ఆరాధన చేయండి. మాకు తండ్రిగా మీరు మాకు ధైర్యాన్ని రక్షణ బట్టి తండ్రి రక్షించబట్టిన నా కొడుకు మా కొడుకు నా తండ్రి దేవ నేను కుమారుని పంపించిన తండ్రి దేవ మరి నా తండ్రి దేవ జీవితంలో పడిపోకుండా రక్షించిన దేవాన్ని కోసం పరిశోధించినట్టు నా తండ్రి ఇదో తండ్రి దేవ మరి ఎలాగైతే కాపాడి ఉన్నావో నా తండ్రి అలాగే నా తండ్రి దేవ మీ యొక్క బిడ్డలుగా చేసిన మమ్మల్ని కూడా దేవ మరి మీరు నా తండ్రి కాపాడతారన్న నా తండ్రి నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వాళ్ళని ఆశించి పరిశోధించుకుంటున్నాను తండ్రి ఇదో తండ్రి దేవ మరి మీరు మా రోజు విశ్వాస బట్టి ఎక్కుబడి కట్టడాన్ని బట్టి మీకు నా తండ్రి అవునా తండ్రి దేవ ఏ సమయంలో ఏ జరగాలన్నా కానీ ప్రతి ఒక్కరి దేవ మరి మీ యొక్క ఆలయంలో ఉన్నదని కూడా మేము తెలుసుకుంటున్నాం తండ్రి మీకు నా తండ్రి అవునా తండ్రి దేవ మరి ఇంకమైనా తండ్రి హామలాగా తండ్రి మరి సాధారణంగా నా తండ్రి దేవ మరి మాకు వ్యతిరేకంగా వచ్చి నా తండ్రి దేవ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలుగా నా తండ్రి మీకు రాకుండా మాకు ఇచ్చినందుకు మీ దేవుని ఆశ పరిశీలించుకుంటున్నాను నా తండ్రి అవునా తండ్రి దేవ రాజులకి రాజు దేవ నా తండ్రి దేవ రాజు ఏం చేయాలి అని నా తండ్రి ఏ శాసనాలు మరి నా తండ్రి ఇవ్వాలన్నది కూడా దేవ మీకు తెలియజేసి వచ్చిన దేవ మరి గొప్ప రాజు అయిన తండ్రి దేవ నాకు తండ్రి అయిన తండ్రి దేవ మీరు నా జీవితాలు నా తండ్రి చేసిన కార్యాలు బట్టి బట్టి మీకేమన్నా నా తండ్రి నా తండ్రి దేవ రైతులకి సింహాసంలో కూర్చొని నా తండ్రి దేవ దీనికి ముఖ్యాన్ని వారినైనా బట్టి నా తండ్రి దేవ మీ యొక్క దివాన్ని పంపించి నా తండ్రి ఆకాశంలో నుంచి నా తండ్రి అక్కడ మీరు నా తండ్రి దేవ చేసిన తిరుగు బట్టి మీకు ఏమన్నా నా తండ్రి సోదరు నా తండ్రి నా తండ్రి దేవ దాన్ని బట్టి నా తండ్రి నశించుకోకుండా నా తండ్రి దేవ మీ యొక్క జీవితాన్ని కాపాడుతున్నందుకు మీకు ఏమన్నా
ఆశీర్వించుకుని నా తండ్రి మరి చేసిన మీతో నా తండ్రి ఏమించుకోలేక ఈ యొక్క పరిస్థితి ఆరాధన యొక్క పాదాలు సమర్పించుకుంటున్నాను నా తండ్రి ఆమేన్. రాజులకు రాజు తండ్రి పరిశుద్ధుడైన దేవుడు ప్రభావ మీకు నా స్తోత్రాలు ఇప్పుడు ఎల్లప్పుడు